జగన్ సర్కార్ మోసం 3000 ఇస్తామని ఎన్నికల హామీ గెలిచాక ఏటా 250 పెంపంటూ మెలిక అది కూడా సమయానికి పెంచడమైన ఎట్టకేలకు జనవరి నుంచి 3000 బాబు హయాంలో కొత్తగా 19 లక్షల పెన్షన్లు జగన్ ప్రభుత్వంలో కొత్తగా 12 లక్షలే. ఇక్కడే ఒక స్ట్రాటజిక్ గేమ్ ఏంటంటే వాళ్ళ పెన్షన్లు ఏం పెంచారో జనాలకు తెలియదా, లాస్ట్ 6 మంత్స్ ముందు పెంచుతామని చెప్పి 3 నెలల ముందో 4 నెలల ముందో డబ్బులు ఇవ్వడం ప్రారంభించారు. అది అందరికీ తెలిసిందే. అప్పుడు మాత్రమే పెంచారు. అప్పటిదాకా పెన్షన్లు అనేది ఇవ్వకే కదా, కొత్త పెన్షన్లు ఇవ్వనేది ఇవ్వకే కదా. అప్పుడు ప్రభుత్వం మీద అంత నిరసన ఉంది. ఇప్పుడు ఎప్పటికప్పుడు 3 నెలలకో 6 నెలలకో ఇచ్చేస్తున్నారు. 3 నెలలు అంటున్నారు, 6 నెలలకైతే ఖచ్చితంగా ఇచ్చేస్తున్నారు. కొత్త పెన్షన్లు వస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు. కాకపోతే అప్పుడు అద్భుతం జరిగింది, ఇప్పుడు అనర్థం జరిగిందని రాసుకొచ్చేటువంటి గేమ్. ఇంకోటి, చంద్రబాబు నాయుడు ఎప్పుడు పెంచారు? 1000 రూపాయల పెన్షన్ ఫస్ట్ రాగానే పెంచారు. ఆ తర్వాత ఎప్పుడు పెంచలేదు. మళ్ళీ చివరికి జగన్ పాదయాత్రలో నేను 2000 ఇస్తానని అప్పుడు 2000 రూపాయలు ఈ పెంచడంతో పాటుగా ఇచ్చుకొచ్చారు. ఆ తర్వాత నెలకు వచ్చేటప్పటికి జగన్ వచ్చేటప్పటికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూనే పోతున్నాడు. ఇది జనానికి తెలియదా? అమాయకత్వం అనుకుంటే అంతకంటే అమాయకులు మరొకళ్ళు ఎవరు లేరు. ఇంకోటి, ఇళ్ళ దగ్గరికే డబ్బులు వస్తున్నాయి. ఆ రోజున మళ్ళీ ఆ జన్మభూమి కమిటీ వాళ్ళు అందులో డబ్బులు మింగేస్తుండేవాళ్ళు. లేకపోతే సామాజిక పింఛన్ జనవరి నుంచి